ఫ్రాయిడ్ సిద్ధాంతం యొక్క 5 దశల సరైన క్రమం మీకు తెలుసు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్. ఈ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సిద్ధాంతమే మనోవిశ్లేషణ సిద్ధాంతం. మూర్తిమత్వాన్ని అభివర్ణించే ఒక నిర్మితి సిద్ధాంతం యొక్క సైకో అనాలిసిస్. మూర్తిమత్వంలో 3 రకాల సిద్ధాంతాలు ఉంటాయి పర్సనాలిటీలో. టైప్ థియరీస్, శరీరం ఆధారంగా మూర్తిమత్వాన్ని చెప్పేటువంటి థియరీస్, రూప సిద్ధాంతాలు. 2 ట్రైట్ థియరీస్, లక్షణాంశ సిద్ధాంతాలు, వ్యక్తి యొక్క లక్షణాలను గుర్తించి అవి ఏ స్థాయిలో ఉన్నాయో ఏ రకమైన లక్షణాలు చెప్పేటువంటి సిద్ధాంతాలు. 3వది ఈ శరీరానికి లక్షణాలకు ప్రాధాన్యత ఇస్తూ చెప్పిన సిద్ధాంతాలు గ్లోబల్ స్ట్రక్చర్ థియరీస్, నిర్మిత సిద్ధాంతాలు. దానిలో ఒక సిద్ధాంతమే మనోవిశ్లేషణ సిద్ధాంతం. ఫ్రాయిడ్ ప్రకారం వ్యక్తి యొక్క జంతు వాంఛలకు నిలయం ఇడ్. ఈ ఇడ్లో లిబిడో అనేటువంటి ఒక సహజాతం ఇన్స్టింక్ట్ ఉంది. ఇది ఒక లైంగిక సహజాతం, సెక్సువల్ ఇన్స్టింక్ట్. మీకు తెలుసు ఇన్స్టింక్ట్ అంటే జన్మతః వచ్చేటువంటి లక్షణాలు, పుట్టుకతో వచ్చేటువంటివి, పుట్టుకతో వచ్చే ప్రవర్తన నమూనాలు, బిహేవియరల్ ప్యాటర్న్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఉద్వేగాలకు ఆధారం ఈ సహజాతాలు, ఆకలి కానీ, కోపం కానీ, భయం కానీ. వాటిలో ఒకటి ఈ లైంగిక సహజాతం, సెక్సువల్ ఇన్స్టింక్ట్. దాన్ని లిబిడో అని పేరు పెట్టాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ లిబిడో 5 దశలలో మానవ వికాసంలో జన్మించినప్పటి నుండి వయోజన దశ వచ్చేంత వరకు 5 రూపాలలో, 5 కేంద్రాలలో ఈ యొక్క లిబిడో సాటిస్ఫై కావడం జరుగుతుంది అని ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతమే ఈ యొక్క మనో లైంగిక వికాస సిద్ధాంతం, సైకో సెక్సువల్ డెవలప్మెంట్ థియరీ. సో ఫ్రాయిడ్ సిద్ధాంతం యొక్క 5 దశలు. ఈ సిద్ధాంతం పైన అవగాహన ఉన్న వాళ్ళు ఆన్సర్ చేస్తారు. మొదటిది మౌఖిక దశ, జననం నుంచి 1 ఇయర్. 2 ఆసన దశ 1 ఇయర్ టు 3 ఇయర్స్. 3 శిష్ణ దశ 3 to 5 ఇయర్స్. 4 గుప్త దశ 6 to 10 ఇయర్స్. జననాంగాల దశ 10 ఇయర్స్ నుంచి వయోజన దశ ప్రారంభమయ్యే వరకు. సో ఇక్కడ ఆన్సర్ 3 ఓరల్, యానల్, పాలిక్, లేటెన్సీ, జెనిటల్ స్టేజ్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.